సార్ ఇప్పటివరకు మీరు నవ్విస్తున్నారు, ఎంటర్టైన్ చేస్తున్నారు, లేకపోతే జోక్స్ పంచెస్ ఇవన్నీ ఓకే. ఇంత సీరియస్ క్యారెక్టర్లో ఎప్పుడు రాజారవీంద్ర గారు మిమ్మల్ని చూడలేదు. టీచర్లో చూసినంత వరకు చిన్న స్మైల్ కూడా లేదు ఫేస్ మీద. స్మైల్ ఉండదు. నేను అబ్జర్వ్ చేసి అసలు ఎక్కడ స్మైల్ లేదు త్రూఅవుట్ ట్రైలర్. సారంగపాణి అన్నాడే మెయిన్ కల్ప్రిట్ దీంట్లో. ఓకే, వచ్చి ఇలా ఇలా ఒకటి ఉంటుంది, పిల్లి మైన ఒకటి ఉంటుంది, దానివల్ల మీ లైఫ్లు మారుతాయని చెప్పి తను ఇన్ఫ్లుయెన్స్ చేసి మొత్తం వెరీ డార్క్ సైడ్ క్యారెక్టర్ ప్లే చేసినట్టున్నారు. మామూలుగా మన ఇమేజ్ అదే కదా. మీ ఇమేజ్ కాదు సార్, మీ ఇమేజ్ మీకు మంచి ఇమేజ్ ఉంది సార్. మీరు అనుకున్న దానికంటే చాలా మంచోళ్ళు. మీరు అనుకునే దానికంటే చాలా మంచోళ్ళు. లేదు, మాకు తెలుసు కదా, అనవసరంగా అలా మాటలు పడుతుంటారు సార్. మీరైతే ఇంకా నేను మీ క్యారెక్టర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయట్లేదండి, స్క్రీన్ మీద కనిపించగానే బాగానే ఉంటుందని పెట్టారండి. నన్ను యాక్చువల్లీ కథ వినడానికి మేము ఇద్దరు వెళ్ళినప్పుడు అప్పటిదాకా సారంగపాణి క్యారెక్టర్ ఎవరని డిసైడ్ చేయలేదు. ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయండి రాజారవీంద్ర గారు? నిజంగా అప్పుడు ఏం డిసైడ్ చేయలేదు. అనుకుంటున్నాం ఎవరెవరో అనుకుందాం అనుకుంటున్నాం. మీరు కథ చదివారు కదా, కథ మీకు ఐడియా ఉందా? చీకటనే కదా. ఆ కథ చదివినప్పుడు అందులో స్వీట్ షాప్ ఓనర్ అని పెట్టుకుంటాం. అవును అనుకో, ఓకే, స్వీట్ షాప్ ఓనర్, అందులో పేరు కూడా ఉండదు. అవును. ఇప్పుడు సినిమాకి వచ్చినప్పుడు దానికి ఒక పేరు పెట్టాలి. ఆ కథలో ఎవరికి పేర్లు ఉండవు, ఏ పాత్రకి పేరు ఉండదు ఒక రాసిన కథలో. సో ఇప్పుడు ఈ స్వీట్ షాప్ ఓనర్ అనే ఆయన ఎలా ఉండాలి? ఆ రోజు ఆయన ఈ కథ వినడానికి వచ్చినప్పుడు ఆయన ఉన్న ఆ గెటప్, ఆ దీంట్లోన అది చూడగా టక్కున సారా చేస్తే ఎలాగుంటుందని అనుకోవడం, వెంటనే రవి గారు అందరూ కూర్చుని చేసినట్టున్నారు. ఆ తర్వాత అదంతా ఆ తర్వాత చేసాం, అంటే చేద్దాం సార్ అన్నారు. తర్వాత ఫోటోషూట్ అనేది జస్ట్ కాస్ట్యూమ్ మెజర్మెంటు, లుక్స్ ఫైనల్ చేయడానికి అంతే. అప్పటికి అది ఫిక్స్డ్ ఇంకా.